హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పేర్ని నాని గారు ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. పేర్ని నాని గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 కోట్ల రూపాయలు ఎగ్గి పఫ్ఫులు తినేశారు అని చెప్పేసి నానా బీభత్సమైనటువంటి వార్తలు రాస్తున్నారు. ఇది సిగ్గులేని ప్రభుత్వం, ఇది ఎలా రాస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అంటూ అలా ఆ సోషల్ మీడియాలో కానీ ఎల్లో మీడియా వారు రాసినటువంటి ఆ వివరాలన్నీ పట్టుకొని పేర్ని నాని గారు ధ్వజమెత్తారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, మీ దగ్గర ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీరే మినిస్టర్గా ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసలు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదో బిస్కెట్స్ లేకపోతే టీయో ఇచ్చారు, అంతేగాని ఎగ్ పఫ్లు అనేది నేను 5 సంవత్సరాల్లో నేనెప్పుడు చూడలేదు. ఇలాంటి అనవసరమైన ఆబండాలు జగన్మోహన్ రెడ్డి మీద వేస్తున్నారు. మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇటువంటి హామీలు వేయడం, మా మీద ఇటువంటి అబాండాలు మాత్రం ఇది చాలా బాధాకరం. అసలు మీరు ఇలాంటి ఎట్లా మీకు మాట్లాడాలనిపిస్తుందో తెలియలేదు. ఎగ్ పఫ్లు ఏంటి, మీ దగ్గర డేటా ఉంటుంది, అది ఎక్కడ ఎవరికి డబ్బులు ఇచ్చారనేది కూడా డేటా ఉంటుంది. ఆ డేటా మీరు ఇప్పుడే బయట పెట్టాలి. మీకు నేను ఛాలెంజ్ విసురుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఈ ఛాలెంజ్ని మీరు తప్పకుండా మీరు తీసుకొని అది ప్రూఫ్ చేయాల్సిందే. ఊరక ఏదో మా మీద అబండాలు వేయాలి అంటే అది కుదరదు. మీరు కదా అప్పట్లో కొన్ని హాస్పిటల్స్కి ఎలుకలు పట్టడానికి 800 కోట్లు ఎంతో ఇచ్చారు. కోట్లు ఎలకలు హాస్పిటల్లో ఎలకలు పట్టడానికి కోట్లు ఇచ్చారు. అలాంటి ప్రభుత్వం మేము అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. మీరు అనవసరంగా మా మీద అబండాలు వేస్తున్నారు. మేము ఇచ్చిన ఛాలెంజ్ మీరు కంపల్సరీగా మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఇది నిరూపించాలి. అంతేగాని మీ కొడుకైనటువంటి నారా లోకేష్ గారు యోగాలంలో టమోటా రైతులను నేను దత్తకు తీసుకుంటాను అన్నారు. దత్తకు తీసుకోవడం కాదు కదా, ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు లక్ష్మణో రామచంద్ర అంటే మొత్తుకుంటా లారీలు టమోటాలన్నీ రోడ్ల మీద పోస్తూ ఉన్నారు. దానిని పట్టించుకునే నాదుడే లేదు. అలాగే మీరు ఇచ్చిన హామీలలో తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కాదు కదా, తల్లికి పంగనామం పెట్టారు. ఈరోజు మొత్తుకుంటున్నారు చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించే పిల్లలు. పెన్షన్లు కూడా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కట్ చేసుకుంటా అందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు దృష్టి పెట్టకుండా మేమేదో చేసాం, ఏదో ఎగ్ పఫ్లు తిన్నారు, ఇలాంటి అసలు ఎగ్ పఫ్ అనేది మీరు ఎంత చండాలి మీ మాట. మేము ఇచ్చిన ఛాలెంజ్ మాత్రం మీరు యాక్సెప్ట్ చేసి దీన్ని నిరూపించాల్సిందే. అంతేగాని అలా కాకుండా ఏదో చిన్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అబద్ధాలు వేయడం మాత్రం మీకు పద్ధతి కాదు. మీరు ఇచ్చిన హామీలు కంపల్సరీ నెరవేర్చండి. నెరవేర్చలేకపోతే మేము వెంబడే మా కార్యాచరణ మేము ప్రకటిస్తామంటూ ఆయన సవాల్ చేశారు. మరి అధికార ప్రభుత్వం నుంచి పేర్ని నాని గారు విసిరినటువంటి సవాల్ను ఎవరైనా స్వీకరించి వీరు చేసినటువంటి అబాండాలకి నిరూపిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.